హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ జ్యోతి వేముల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి నేను 6వ రోజు గణేష్ నవరాత్రులలో భాగంగా 6వ రోజు వినాయక స్వామికి ప్రసాదం కోసం దద్దోజనం అయితే తయారు చేస్తానండి. దద్దోజనం ఇది స్వామికి ఇష్టమైన ప్రసాదాల్లో ఇది కూడా ఒకటి. ఈరోజు నేనైతే పూజకి ఈ ప్రసాదం అయితే తయారు చేస్తున్నాను. ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా కమ్మగా ఉంటుందండి ఇది మాత్రం. ఈ ప్రసాదం మనం ఏ పూజలోనైనా సరే భగవంతుడికి నివేదించుకోవడానికైతే చాలా బాగుంటుంది. కాబట్టి నేనైతే ఈ ప్రసాదం అయితే తయారు చేశాను. ఇంకా లేట్ చేయకుండా మనం ఈరోజు నేను ఇది ఎలా తయారు చేశాను అనేది అయితే చూపించేస్తాను. వీడియో స్టార్ట్ చేసేసే ముందు అయితే ఒక చిన్న మాట అండి. మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే తప్పకుండా నా వీడియోని అయితే షేర్ చేయండి. నా ఛానల్ అయితే కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దయచేసి నా ఛానల్ అయితే కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది నా ఛానల్కు చాలా గ్రోత్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్. దయచేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. కమ్మనైన స్వామికి ఎంతో ఇష్టమైన ప్రసాదం దద్దోజనం. ఇంకా లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేసేద్దామండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ముందుగా మనం ఈ ప్రసాదం తయారు చేయడానికి రైస్ అయితే వండుకోవాలి కదండి. అందుకని నేను బియ్యం అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం ఈ బియ్యం నీట్గా వాష్ చేసుకొని కడిగి ఫస్ట్ అన్నం అయితే వండుకుందామండి. అన్నం వండుకున్న తర్వాత అప్పుడు మనం ప్రసాదం అయితే తయారు చేసుకుందాం. ఇప్పుడు బియ్యాన్ని నీట్గా నేను కడిగి చూపిస్తా. ఓకే అండి, రైస్ అయితే కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఒక అర్ధగంట నానిన తర్వాత మనం ఈ దద్దోజనం ప్రసాదం చేసుకోవడానికి అయితే ఫ్రెండ్స్ అన్నం మాత్రం కొంచెం మెత్తగా ఉండాలి, మెత్తగా ఉడకాలి. లేదు మెత్తగా అన్నం లేకపోయినా సరే కొద్దిగా పలుకున్నా కూడా అన్నాన్ని మనం తర్వాత అది గంట పెట్టి మెత్తగా అయితే మెతుక్కుంటే మాత్రం ఈ ప్రసాదం అయితే మంచి టేస్ట్ఫుల్గా అయితే ఉంటుందండి. ఇక ఇప్పుడు బియ్యం కూడా ఒక అర్ధగంట సేపు అయితే నానబెట్టుకున్నాను నేను. ఇప్పుడు బియ్యం పొయ్యి మీద పెట్టేసి ఫస్ట్ అన్నం అయితే వండుకుందాం. ఓకే అండి, పోపు కోసం మనం ఫస్ట్ పచ్చిమిర్చి ఒక 2-3 పచ్చిమిర్చి అయితే సన్నగా కట్ చేసి పెట్టుకుందాం. మనం చేసుకునే క్వాంటిటీని బట్టి మనకు ఎంత అవసరమో అంత అవసరాన్ని బట్టి తీసుకోవాలండి పచ్చిమిర్చి అనేది. నేనైతే 2 పచ్చిమిర్చి, ఒక 2 ఎండుమిర్చి తీసుకున్నాను. ఒక 3 రెమ్మలు కరివేపాకు, 4 రెమ్మలు కరివేపాకు. ఇప్పుడు మనకు రైస్ అయితే ఫస్ట్ మనం రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత లాస్ట్లో పోపు వేసుకుందాం. ఫస్ట్ రైస్. ఓకే అండి, పోపు కోసం మనం ఫస్ట్ పచ్చిమిర్చి ఒక 2-3 పచ్చిమిర్చి అయితే సన్నగా కట్ చేసి పెట్టుకుందాం. మనం చేసుకునే క్వాంటిటీని బట్టి మనకు ఎంత అవసరమో అంత అవసరాన్ని బట్టి తీసుకోవాలండి పచ్చిమిర్చి అనేది. నేనైతే 2 పచ్చిమిర్చి, ఒక 2 ఎండుమిర్చి తీసుకున్నాను. ఒక 3 రెమ్మలు కరివేపాకు, 4 రెమ్మలు కరివేపాకు. ఇప్పుడు మనకు రైస్ అయితే ఫస్ట్ మనం రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత లాస్ట్లో పోపు వేసుకుందాం. ఫస్ట్ రైస్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం
మెత్తగా అయితే మెదుపుకుందాము. దీనిలో ఫస్ట్ మనం రైస్కి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసుకొని ఇట్లా బాగా మెత్తగా మెదుపుకోవాలి. మెత్తగా మెదికిన తర్వాత మనం అందులో పెరుగు వేసుకుందాం. రైస్కి సరిపడా ఇంకా కొద్దిగా పెరుగు అయితే పట్టుద్దండి. నేను ఒక పావు కేజీ సుమారు అయితే పెరుగు వేసుకున్నా. పావు లీటర్ అనుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం ఇందులోనే కాచుకున్న పాలండి, ఒక గ్లాస్ సుమారుగా పాలు వేసుకుందాం. ఖచ్చితంగా ఈ దద్దోజనానికి పాలు పెరుగు కలిపితేనే ఫ్రెండ్స్ అసలు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఓకే అండి, మనకు రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పోపు అయితే వేసేసుకుందాము. నేను స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఇది నేను పోపు ఆయిల్తోనే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్, నెయ్యి అయితే కాదు. ఇప్పుడు ఇందులో పోపు దినుసులు, ఒక స్పూన్ జీలకర్ర, దినుసుల్లో ఆవాలు ఉన్నాయి కానీ కొంచెం ఆవాలు కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ ఉంటే చూడడానికి బాగా కనిపిస్తుంది మనకి. ఇందులోనే పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ, కొంచెం కరివేపాకు. పోపు ఈ మాదిరిగా వేగితే చాలండి, ఇంకెంతకన్నా ఎక్కువ వేగాల్సిన పని లేదు. స్టవ్ బంద్ చేసుకొని ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మనం 5వ రోజు వినాయక స్వామికి గణపతి నవరాత్రుల్లో 6వ రోజు భాగంగా ఈరోజు స్వామివారికి ప్రసాదంగా ఫైనల్గా నేనైతే దద్దోజనం అయితే చేశానండి. చూశారు కదా నేను ఎలా చేశాను అనేది వీడియో అయితే చూపించా కదా. ఇది మనం ఏ పూజ చేసుకున్నా సరే, అమ్మవార్లకైనా స్వామికైనా ఎవరికైనా సరే, నార్మల్గా ఇంట్లో చేసుకునే పూజకైనా ఈ ప్రసాదం అయితే మాత్రం పెరుగుతో చేస్తాం కాబట్టి మన కుటుంబానికి అయితే చాలా రక్ష అండి, చలువ, మనందరి ఆరోగ్యాలకి కూడా చాలా మంచిది. ఇది స్వామికి ప్రసాదంగా నివేదించిన తర్వాత ఇంటిల్లిపాది తప్పకుండా నైవేద్యం అయితే తీసుకోవాలి. నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, నా వీడియోని షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ జ్యోతి వేముల.